ఫ్రెండ్స్ ఒకటే అనపడింది. మందల బాలుడు పవనానందడు హరిహర తనయుడు ఎక్కినాడు పలకే. వేసేసుకోండి, డీజేలు వేసేసుకోండి, ఎడిటింగ్లు వేసేసుకోండి. ఎలా ఉండాలంటే ఎడిటింగ్లు మన ఎడిటింగ్లు చూసి అవతల మూవీ టీంకి భయం కావాలి. మన ఎడిటింగ్లు చూసి త్రివిక్రంగా ఆలోచించాలి. మన ఎడిటింగ్లు చూసి దెబ్బకి సినిమాకి కొద్దిగా టైం తీసుకున్నా కానీ ప్యాన్ వరల్డ్ని షేక్ చేసేటటువంటి సినిమాను మనం ముందు తెంపాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇప్పటిదాకా మనం జస్ట్ గాల్లో లెక్కలేసినాం అనమాట. ఓకే, త్రివిక్రమ్ గారు, మన ఎన్టీఆర్ అన్న, మన తమన్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సినిమా రావాలి. దాంట్లో సుబ్రహ్మణ్య స్వామిలాగా మన ఎన్టీఆర్ అన్న కనపడాలి. అది సైంటిఫిక్గా ఉండాలి. ఇంకా ఒక్క మొక్కలో చెప్పాలనంటే దేవుడు రోల్ వేయాలి అని చెప్పి ఇప్పటిదాకా మనం గాల్లో లెక్కలైతే వేసామన్నమాట. కానీ దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు, ఇంత మట్టికి లేదు. ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏ విధమైనటువంటి అప్డేట్ లేనప్పుడే మీరు ఆ రేంజ్లో ఎడిటింగ్లు వేసినప్పుడు ఈరోజు అఫీషియల్ అప్డేట్ వచ్చింది. ఇక ఏ రేంజ్లో ఎడిటింగ్లు వేస్తారనేటటువంటిది మీ ఊహాగానాలకు వదిలేస్తాను. మొన్న ఈ మధ్యన సుజిత్ గనక హ్యాడ్ పెట్టనమాట అని చెప్పి జస్ట్ డ్రాగన్ పిక్ చూపిస్తేనే భయంకరమైనటువంటి ఎడిటింగ్లు వచ్చాయి. సో నేను కూడా మీ ఎడిటింగ్ల కోసం మరీ వెయిట్ చేస్తున్నా. స్పెషల్లీ ఫ్రెండ్స్, ఫైనల్లీ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఉండేటటువంటి సినిమాని మన నాగవంశీ గారు అఫీషియల్గా వీడియో అయితే వదిలారనమాట. సో ఆ పోస్టర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ స్టోరీ లైన్ ఏమై ఉంటుంది అనేటటువంటిది, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది అనేటటువంటిది, సినిమా మన ముందుకు ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది అంతా కూడా డీటెయిల్గా నేనైతే మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. లైక్ మన ఎన్టీఆర్ అన్న వేయనటువంటి రోల్ లేదు. ఖచ్చితంగా మైథాలజీలో తను 100% సెట్ అవుతారు. ఏది ప్రాపర్గా చూపించగలగాలి. ఎలా రాజమౌళి గారు యముడిలాగా చూపించారు. మామూలుగా ఉంటాడా ఎంగియమ్మ ఎరగేసుకో, అసలు ఆ యముడి గెటప్లో లోన్ నుండి బయటకు వచ్చి ఆ గద పట్టుకొని ఒక నవ్వుతుంటే ఆ నవ్వు చూడడానికైనా సరే ఇంకో 10 సార్లు థియేటర్కి వెళ్ళాలరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మామూలుగా కాదు. ఇప్పుడు యాక్షన్ స్టార్ ఎవరంటే మోహన్ బాబు గారు. ఆయన ఎముడి రోల్లో ఎలా ఉంటాడంటే వేరేలా ఉంటారో ఆయన డామినేట్ చేసి పడేస్తాడు 100%. ఓ పెద్ద ఫిట్నెస్ ఉండదు, నార్మల్గా జస్ట్ కాస్ట్యూమ్స్ వేసుకొని అలా మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ రేంజ్లో రాజమౌళి గారు అయితే మన ఎన్టీఆర్ని మనకు చూపించారు. అప్పుడెప్పుడు చిన్న మైథాలజీ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత మధ్యలో శక్తి వచ్చింది. ఒక దాని గురించి ఎక్కువ మాట్లాడు నేను. కానీ ఆ మెహర్ రమేష్ అయితే సరిగ్గా చూపించలేకపోయింది. రుద్ర అనేటటువంటి క్యారెక్టర్ని ప్రాపర్గా చూపించినట్టయితే ఈజీగా ఇంకో మగధేర అయ్యేది, దాంట్లో డౌట్ లేదనమాట. ఓ మెహర్ అయితే చెడగొట్టిండు. సో తర్వాత ఎన్టీఆర్ అనేది ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారో, ఎవరు బాగా చూపిస్తారో అని అంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ గారి పేరు అయితే వినపడుద్ది. ఎందుకంటే అరవింద సమేత వీర రాఘవలో అప్పటికే షర్ట్ ఇప్పిండు ఎన్టీఆర్ అన్న. టెంపర్ మూవీలో జస్ట్ ఒక సాంగ్కే పరిమితం అయింది. 6 packs అలా చూపిస్తాడో అలా సాంగ్ అయితే అయిపోద్ది. అరే అదేంది, ఒక ఫైట్ పెట్టొచ్చు కదా. మరి పూరి జగన్నాథ్ గారు ఏంది, మా ఎన్టీఆర్ అన్న అంత బల్క్గా ఉండేవాడు, ఇంత బక్కగా అయిపోయిండు, ఇంత లీన్ బాడీ సంపాదించుకుంటూ, ఇంత కటింగ్ బాడీ సంపాదించుకుంటూ, అలాంటిది సాంగ్ పరిమితం చేయడం ఏంది, అబ్బా పూరి జగన్నాథ్ గారు దెబ్బేసేసారుగా అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అప్పట్లో ఇది అన్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ కట్ చేస్తే అరవింద సమేత వీర రాఘవలో షర్టు లేకుండా ఫైట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తానా, షర్టు లేకుండా ఎన్ని ఫైట్స్ అయినా ఉండొచ్చు. కానీ కమర్షియల్ మూవీగా, రీజనల్ మూవీగా అరవింద సమేత వీర రాఘవ సినిమాని కొట్టేటటువంటి సినిమా అయితే రాదు భయ్య. ఎంతమంది హీరోలు ఎన్ని ఫైట్ చేసినా కానీ, ఈవెన్ దో ఇప్పుడు డ్రాగన్ అనేటటువంటి సినిమా వస్తుంది, మరి దాంట్లో మన ఎన్టీఆర్ అన్న పూర్తి షర్ట్ ఇప్పుతాడు. మీకు అరవింద సమేత వీర రాఘవలో ఇచ్చినటువంటి హైప్ అందులో ఇవ్వకపోవచ్చు. ఇదైతే నేను మరీ చెప్తానా. ఆ రేంజ్లో ఒక షర్ట్ ఇప్పడానికి కూడా రీజన్ ఉంటుంది అనమాట. ఆ 6 pack పట్టుకొని ఆ ముండి కత్తి చేతికి కట్టుకొని ఉరుకొత్తంటే, ఆ దినం ఆ ఉరుకొత్తంటే సావు సక్కా లేకుండా తిరుగుతున్నట్టుంది బాలరెడ్డి అనేటటువంటిది దానికి తగ్గట్టు తమన్ మ్యూజిక్. ఈ రేంజ్లో మన త్రివిక్రమ్ గారు అయితే ఎన్టీఆర్ అన్ననే హ్యాండిల్ చేశారు. ఫ్యాన్స్ అందరికీ కూడా మర్చిపోలేనటువంటి ఒక మీల్స్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ అన్న కత్తి తొడక రాసుకొని అనేది అయితే నా కళ్ళలో తిరుగుతూ ఉంటుంది. అరే ఇలాంటి సీన్ రాయలేకపోతున్నారు ఏంది ఎన్టీఆర్ అన్నతో అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగిద్ది అనమాట. మళ్ళీ కట్ చేస్తే అదే త్రివిక్రమ్ గారితో అల్లటప్ప సినిమా కాదు, రీజనల్ సినిమా కాదు, నార్మల్ సినిమా కాదు, డైరెక్ట్గా ప్యాన్ వరల్డ్ని షేక్ చేసేటటువంటి గాడ్ ఆఫ్ వార్ సినిమా పడబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ అయితే ముందు పోస్టర్నే క్షుణ్ణంగా చూడండి. మొత్తం గుళ్ళు, దేవాలయాలు అయితే కానొస్తున్నాయి అనమాట. మొత్తం అక్కడ ఒక యుద్ధం జరిగింది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. శవాలు ఉన్నాయి అనమాట, మంటలు అయితే ఎగిసి పడుతున్నాయి, చుట్టూ గుళ్ళు ఉన్నాయి. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే ఇది ధర్మ రక్షణ కోసం చేసినటువంటి ఒక యుద్ధం ఏమో, ఆ యుద్ధంలో మంటలు ఈ విధంగా చెలరేగా ఏమో అనేటటువంటి ఫీలింగ్ కలిగిందనమాట. ఆ ఎర్ర జెండా ఎక్కడ కనపడితే అక్కడ ఖచ్చితంగా విజయం ఉంటుంది అనేటటువంటిది, ఖచ్చితంగా విజయం, వీర తిలకం రెండు ఉంటాయి. ఆ రేంజ్లో ఒక యుద్ధం జరిగింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి త్రిశూల్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు.
ఫస్ట్ అయితే మనకు అది త్రిశూల్ షేప్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది శివుల వారి అంశ. త్రిశూలం ఉందంటే ఖచ్చితంగా మన మహాశివుడు ఉంటాడు అనమాట. ఓన్లీ త్రిశూలం లేదు అక్కడ. కింద చూడండి, శూలం కింద ఒక వెపన్ అయితే ఉందన్నమాట. అది చూసుకున్నట్లయితే మన సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఆయుధం లాగా కనపడుతుంది. ఇది నాకు వేరే లెవెల్ అనిపించింది అనమాట. ఎంత మట్టికి ఏ డైరెక్టర్ కూడా ఇలా ఆలోచన చేస్తుంటాడు, లైక్ తండ్రి ఆయుధాన్ని కొడుకు ఆయుధాన్ని కలిపి చూపించాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి కూడా వచ్చి ఉండదు అనమాట. ఆ విధంగా ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం చేశారు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ సినిమాలో మహాశివుడి రెఫరెన్స్ ఉండబోతుంది అనేటటువంటిది త్రిశూల్ ద్వారా మనకైతే ఇచ్చారు. కింద చూసుకున్నట్లయితే మన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం ఉందంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్స్ కూడా ఉంటుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా ఇచ్చారు. అండ్ త్రిశూల్ పైన అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం డిఎన్ఏ సింబల్ గా వస్తుంది అనమాట. డిఎన్ఏ సింబల్ అంటే ఒక మైథాలజీ టచ్. అంటే ఇది మన మైథాలజీతో పాటు సైంటిఫిక్గా మనకి చూపించబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ పోస్టర్లో అయితే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం కారు లైక్ మొబ్బంతా కూడా నల్లగా అయిపోయింది అనమాట. అప్పుడు ఆయన రాక కోసం భూమి ఎదురు చూస్తుంది, యుద్ధం ఎదురు చూస్తుంది, యుద్ధం భూమి ఎదురు చూస్తుంది అనేటటువంటిది మనకి ఇచ్చేటటువంటి హిట్ అనమాట. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే మన ఎన్టీఆర్ అన్న ఈ సినిమాలో సంథింగ్ డిఫరెంట్ రోల్ అయితే కనబడుతుంది అనమాట. అంటే మొత్తం మైథాలజీ కాదు, మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క బయోపిక్ తీస్తున్నారు, యాస్ట్రియస్ దింపుతున్నారు అని చెప్పి అనుకోమాకండి. ఖచ్చితంగా అవతారంలో కనపడతాడు ఎన్టీఆర్ అన్న, డౌట్ లేదు. కానీ అంతకుముందు నార్మల్గా కనపడుతున్నాను అనమాట. అంటే ఒక సైన్స్ని ఒక మైథాలజీని జోడించి ఆ దేవుణ్ణి ఈ భూమి మీదకి పిలిచేటటువంటి ఒక యూనిక్ పర్సన్ లాగా, ఒక సైంటిస్ట్ లాగా మన ఎన్టీఆర్ అనేది కనపడవచ్చు. ఎగ్జాక్ట్లీ ధర్మం ఎక్కువై ధర్మం నాశనం అవుతున్నప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి అప్పట్లో వచ్చి ఒక రాక్షసుని చంపిండు కదా, అదేవిధంగా మన ఎన్టీఆర్ అన్న రూపంలో వచ్చి వాళ్ళని ఎలా చేసిండు అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఆ డిఎన్ఏ కూడా పైకి వెళ్తుంది. అంటే ఆ సైన్స్ని పైన నుండి దేవుళ్ళలాగా దింపేటటువంటి ఒక ప్రయత్నం, అంటే నమ్మేటట్టు. అంటే దేవుడు వచ్చిందంటే డైరెక్ట్గా, ఉదాహరణకి హనుమాన్ సినిమా ఉంది, హనుమాన్ సినిమాలో మన హనుమాన్ డైరెక్ట్గా వచ్చేస్తారనమాట. అలా కాకుండా రావడానికి ఒక రీజన్, రావడానికి ఒక పర్పస్, ఖచ్చితంగా వచ్చిండు అనేటటువంటిది మనం నమ్మేటటువంటి విధంగా దాని ఒక సైన్స్ను జోడించి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఈ షోలాన్ని చూసిన, ఈ పోస్టర్ని చూసినా అర్థమవుతుంది ఇదేదో అల్లా టప్ప సినిమా కాదు, భారీ అంటే భారీగా ఉండబోతుంది, భారీ బడ్జెట్తో కూడా కూడింది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ పోస్టర్ బట్టి నేను అంచనా వేస్తాను బడ్జెట్ 500 కోట్లు దాటొచ్చు. ఎందుకంటే ఆ గుళ్ళైనా, ఆ యుద్ధ ప్రాంగణమైన, ఆ మొబ్బులైన లైక్ మొత్తం మనకి క్రియేట్ చేసి చూపించగలగాలి. పోస్టర్ రిలీజ్ చేశారంటే అల్లా టప్పాగా ఏదో ఒక ఎడిటింగ్ పోస్టర్ అయితే బాగోదు, దాని వెనక చాలా అంటే చాలా రీజన్స్ పెట్టగలిగారు. ఒకవేళ వీళ్ళు ఈ పోస్టర్ కాన్సెప్ట్లోనే సినిమా దింపగలిగితే ఈజీగా 500-600 కోట్లు అయితే ఒక 3-4 సంవత్సరాలు సినిమా తీయడానికి టైం పట్టిన ఆశ్చర్యం లేదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే డ్రాగన్ మూవీ షూటింగ్లో ఉండవు, అది ఇంకొక సెప్టెంబర్ డిసెంబర్ కల్లా, ఇయర్ ఎండింగ్ కల్లా అదైతే అయిపోతే. త్రివిక్రమ్ గారు చూసుకున్నట్లయితే ఆదర్శ కుటుంబం షూటింగ్ అయితే తీస్తున్నారు, ఇది అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది అనేటటువంటి పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దాని మీద మన త్రివిక్రమ్ గారైనా, వెంకటేష్ గారైనా, తమనైనా వీళ్ళంతా కూడా పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నారు. మన వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం సినిమా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది అనేటటువంటి విషయాన్ని వాళ్ళైతే కాన్ఫిడెంట్గా తెలియజేస్తున్నారు అనమాట. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా అయిపోయింది. ముందు ఈ సినిమా ఏదైతే ఉందో ఈ గాడ్ ఆఫ్ వార్, త్రివిక్రమ్ గారు మరియు మన సుబ్రహ్మణ్య స్వామి కాంబినేషన్లో తీసేటటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో అల్లు అర్జున్ మరి కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు, లేకపోతే మరి ఆయనకి డేట్స్ ఖాళీలు అనేటటువంటి విషయం తెలియదు. కానీ ఎప్పటి నుండో మన నాగవంశీ గారు చెప్పారు, ఒకసారి ఇంటర్వ్యూలో కూడా ఇచ్చారనమాట, మేము తీయబోయేటటువంటి ఈ నెక్స్ట్ సినిమా ఏదైతే ఉందో అది అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే నేను నా ఇమాజినేషన్లో ఊహించుకుంటేనే అసలు ఇది మేము తీయగలమా అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. అది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి ఈ సినిమాని అయితే తీసుకొస్తున్నాం. సో దానికోసం త్రివిక్రమ్ గారు బాగా అంటే బాగా కష్టపడ్డారు ఆ స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి. కాకపోతే ఇంకా మాకు హీరో ఓకే కాలేదు, హీరో ఓకే అయ్యాక నేను మంచి అనౌన్స్మెంట్ ఇస్తాను మీకు అని చెప్పి అప్పట్లో మన నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు అనమాట. ఎగ్జాక్ట్లీ ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా నిన్నటి నుండి ఎగ్జైట్ కావటం, ఈరోజు ఈ విధమైనటువంటి పోస్టర్ వదలడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మళ్ళీ త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ అన్న కలిసి బాక్స్ ఆఫీస్ని రూల్ చేయబోతున్నారు, బాక్స్ ఆఫీస్ని షేక్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఎన్టీఆర్ అన్న క్రేజ్ గట్టిగా ఉంది. ఇప్పుడు ఆయన దేవరాతో మంచి విజయాన్ని సాధించిండు. ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి డ్రాగన్ మూవీతో కూడా ఎక్కడ ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట. ప్రశాంత్ నీల్ చూసుకున్నట్లయితే ఎవ్రీ హీరోని ఎక్కడో కూర్చోబెట్టినట్టే ఎన్టీఆర్ అన్న కూడా ఎక్కడో కూర్చోబెడతాడు. ఆ టైంలో ఈ విధంగా ఒక మైథాలజీ టచ్, సుబ్రహ్మణ్య స్వామి లాగా, ఒక అయ్యప్ప స్వామి లాగా ఎన్టీఆర్ కనపడుతుండు. ఇది ఒక సైంటిఫిక్, ఇది ఒక మైథాలజీ, సైన్స్ని మరియు
మైథాలజీని మిక్స్ చేసి ఒక సూపర్ మూవీని మనకు అందించబోతున్నారు. దాంట్లో గోల్లాగా కనపడుతుండే ఎన్టీఆర్ అనేటటువంటి ఒక్క టాక్ వస్తే మట్టికి ఎగబడతారు అనేటటువంటిది 100% అవసరం. అంతెందుకు ఇలా ఇరుముడి నుండి ఒక సాంగ్ వచ్చింది. నిజంగా రవితేజ అన్న కెరియర్లో చాలా సాంగ్స్ వచ్చాయి, కానీ ఈ సాంగ్స్కి వచ్చినటువంటి లైక్స్, ఈ సాంగ్కి వచ్చినటువంటి వ్యూస్, రీచ్ అనేటటువంటిది మీకు చెప్పిద్ది అనమాట. సో ఇవాళ మట్టికే ఖచ్చితంగా అయ్యప్ప స్వామిదా మరి సుబ్రహ్మణ్య స్వామిదా అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కొట్టేటటువంటి కొట్టుడికి బాక్స్ ఆఫీస్ అబ్బా అనాల్సింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మరీ కలిగింది. వెయిటింగ్ ఫ్రెండ్స్, ఇంకా వస్తే అప్డేట్లు చట్టా వచ్చేస్తాయి, దాంట్లో డౌటే లేదు. లైక్ ఏ విధమైనటువంటి పోస్టర్ వచ్చినా ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయింది అని అంటే, ఒక్కసారి పూజ జరిగింది అని అంటే ఖచ్చితంగా పూజ జరిగిద్దిలేండి. ఎన్టీఆర్ అన్న అడిగా కదా వీళ్ళు ఏ విధమైనటువంటి అప్డేట్ ఇచ్చేది. సో ఈ గ్యాప్లో మరి ఆదర్శ కుటుంబం రిలీజ్ అయ్యి అది ఫ్లాప్ అయితే అప్పుడు ఏం జరిగిద్ది అనేటటువంటి విషయం మనకు తెలియదులే, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మనం ముందుకు తీసుకురావాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఉంటాం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.